హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విథమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం అధికార భాషలకు సంబంధించి 4 రాజ్యాంగ సవరణ చట్టాలు, అదేవిధంగా ప్రారంభంలో ఉన్న 14 భాషలు, తర్వాత ఏర్పాటైన 8 భాషలు, మొత్తం అధికార భాషలకు సంబంధించి 22 భాషలు, 4 రాజ్యాంగ సవరణ చట్టాల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు క్లాస్లో మనం అధికార భాషలో భాగంగా ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్యని, అదేవిధంగా మన అధికార భాష తెలుగు ఉంది కాబట్టి ప్రపంచ తెలుగు మహాసభలు ఇప్పటివరకు ఎన్ని జరిగాయి, అదేవిధంగా మనకి భాషల దినోత్సవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కంప్లీట్గా. సో ఒకసారి చూడండి. అధికార భాషలు అఫీషియల్ లాంగ్వేజ్ అండి. అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు అధికార భాషలు. సో ఈరోజు సంబంధించిన టాపిక్లో మనకి మొదటగా ప్రపంచ తెలుగు మహాసభల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ ప్రపంచ తెలుగు మహాసభలు. ప్రపంచ తెలుగు మహాసభలు ఎన్ని జరిగాయండి? మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం ఎన్ని జరిగాయి. ప్రపంచ తెలుగు మహాసభలు 5 జరిగాయండి ఇప్పటివరకు. అయితే 1, 2, 3, 4, 5. సో ప్రపంచ తెలుగు మహాసభల్లో పంచాయత్ సెక్రటరీలో ప్రిలిమ్స్లో అడిగిన పెట్టండి. మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందని అడిగాడు. ఇయర్ అడిగాడండి, ఏ ఇయర్. సో అందుకని ప్రపంచ తెలుగు మహాసభలు అనగానే మనకు 5 జరిగిన అవుట్లుక్లో తెలిస్తే అవేంటో చూద్దాం. 1, 2, 3, 4, 5 రాసామండి. మొదటిది ఎక్కడ జరిగింది? హైదరాబాదు. చివరిది కూడా హైదరాబాద్ జరిగిందండి. మొదటిది హైదరాబాదు, చివరిది హైదరాబాద్ జరిగింది. తర్వాత రెండోది మలేషియాలోని కౌలాలంపూర్ అండి. మలేషియాలోని ఎగ్జాక్ట్ ప్లేస్ కౌలాలంపూర్లో జరిగింది. మూడవది మారిషస్. పెట్టుబడులు ఎక్కువ ఈ దేశం నుంచి మన భారతదేశానికి వస్తాయండి. అంటే బోగస్ కంపెనీలని ఎక్కువ. మన ఇండియాలో ఉన్న కంపెనీ పారిశ్రామికవేత్తలు చాలామంది పన్ను ఎగ్గొట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా కూడా ఇండైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ లోకల్గా ఉన్న ఒక వ్యక్తి పేరు మీద కంపెనీ సృష్టించేసి అతని పేరు మీదగా అతనికి ఒక శాలరీ ఇచ్చుకుంటూ అతని పేరు మీదుగా మన ఇండియాలో కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టుగా వైట్ మనీగా మార్చుకొని చాలామంది పారిశ్రామిక. సో అది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుపెట్టుకోండి. పెట్టుబడులు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక బిట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మారిషస్ 4వ సమావేశం ఎక్కడ జరిగిందండి? తిరుపతిలో జరిగింది. సో ఇక్కడ అంటే ప్రపంచ తెలుగు మహాసభలు అనగానే మీ మైండ్లో అవుట్లుక్ 5 జరిగాయని తెలియాలి. మొదటిది ఎక్కడ జరిగింది? హైదరాబాదు. చివరిది ఎక్కడ జరిగింది? హైదరాబాదు. ఇప్పుడు ఇయర్స్ దగ్గరకు రండి. ఇయర్స్ని బట్టి పెట్టకుండా చెప్తాను చూడండి ఒకసారి. మొట్టమొదటి సమావేశం 1975లో జరిగిందండి. 1975. తర్వాత 6 సంవత్సరాల తర్వాత మలేషియాలో జరిగింది, అంటే 1900. రెండవది ప్రపంచ తెలుగు మహాసభలు ఎన్ని సంవత్సరాలకు ఒక జరగాలని కాల ప్రమాణికం ఏం లేదండి. అది రాష్ట్ర ప్రభుత్వాలపై ఇష్టపడి ఉంటుంది. ప్రపంచ తెలుగు మహాసభలు అని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వేరే వాళ్ళకి సంబంధం లేదండి. కేంద్రానికి ఇంకొకరికి సంబంధం లేదు. మన తెలుగు వాళ్ళు నిర్వహించుకునేది వరల్డ్ వైడ్ కాబట్టి దాన్ని ప్రపంచ తెలుగు మహాసభలు అంటారు. కానీ ఇది అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం కాదు, ఏం కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అధికారికంగా. సో ఇన్ని సంవత్సరాలు అనేది ఖచ్చితంగా లేదండి. హైదరాబాద్లో 75. తర్వాత 1981లో మలేషియాలోని కౌలాలంపూర్ జరిపారు. ఇక్కడ నవగ్రహాల్లాగా 9 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. నవగ్రహాల్లాగా అంటే మళ్ళీ జరగడానికి నవగ్రహాలు అడ్డు వచ్చినాయి 1990. సో మీకు గుర్తుంచుకోవడానికి మలేషియాకి మారిషస్కి ఫస్ట్ 75 గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత 81లో జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ జరగడానికి నవగ్రహాలు అంటే ఇప్పుడు 8 కదండి ఉంది, 9 ఫ్లూటో తొలగించారు. బట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి మరుగుజ్జు గ్రహంగా. సో 81 to 8 అంటే 9 సంవత్సరాలు నవగ్రహాలు అడ్డం వచ్చినట్టు 9 సంవత్సరాలు జరిగింది 90లో. తర్వాత తిరుపతిలో 2012 జరిగిందండి. ఇంతవరకు ఫస్ట్ 75, 81, 90 మధ్య నవగ్రహాల దాకా 9 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందని గుర్తుపెట్టుకుంటే 2012, తర్వాత 2017 ఇవాంకా ట్రంప్ కూతురు వచ్చిందండి. అప్పుడు కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ జరిగిన ఈ సమావేశాలు 2017లో. ఇది గుర్తుంటుంది మనకి లాస్ట్ది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక్కటే అండి. కిరణ్ కుమార్ రెడ్డి. సో ఇక్కడ ఏంటంటే విషయం 2011 నవంబర్ ఎండింగ్ నుంచి మనకి కిరణ్ కుమార్ రెడ్డి బిఫోర్ బైఫర్కేషన్ యాక్ట్ వరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆ టైంలో అతను చిత్తూరు జిల్లా. సో అందుకని ప్రపంచ తెలుగు మహాసభలని రాష్ట్రాలపై ఆధారపడుతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తూరు జిల్లా కాబట్టి హెడ్ క్వార్టర్ మామూలుగా చిత్తూరు సంబంధించి తిరుపతిలో జరిపారండి.
సో అందుకని మీకు 2012 అనగానే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఆయన ఏ జిల్లా తెలిస్తే చిత్తూరు జిల్లా కాబట్టి తిరుపతిలో జరుపుకున్నాడు. అతని ఇష్టం. ఇప్పుడు కేసీఆర్ గారు హెడ్ క్వార్టర్ ఆంధ్ర తెలంగాణ కాబట్టి విడిపోయిన తర్వాత హైదరాబాదు. అంతకుముందు కలిసినప్పుడు ఎక్కడ హైదరాబాదు 2 సార్లు ఫారెన్లో జరిపారు, విదేశాల్లో జరిపారు. తిరుపతి, హైదరాబాద్. సో 4వది తిరుపతి అని తెలియడానికి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా కాబట్టి ఆ జిల్లా వాసే కాబట్టి అక్కడ పెట్టాడు. అక్కడ సమావేశం నిర్వహించిన సంగతి గుర్తుపెట్టుకోండి మీరు చాలు. సో ఫస్ట్ 75, 81కి 9 నవగ్రహాల కట్టడం వచ్చింది. అంతవరకు ఎండ్, ఇంకేం కలపకండి. ఈ 2012 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతిలో జరిపాడంటే ఆ చిత్తూరు జిల్లా వాసి కాబట్టి. 2017 కేసీఆర్ అధ్యక్షున హైదరాబాద్లో జరిగింది. ఆఫ్టర్ బైఫికేషన్ యాక్ట్ కాబట్టి ఇయర్ చూసినా మీకు అర్థమవుతుంది. సో ప్రపంచ తెలుగు మహాసభలు 5 జరిగాయి. మొదటిది హైదరాబాదు, చివరిది హైదరాబాదు. మలేషియా మామలాగా, మలేషియా, మారిషస్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా 4వది ఒక్కటే మిగిలిద్దండి. ఎందుకంటే ఫస్ట్ హైదరాబాద్, చివరి హైదరాబాద్ రాస్తారు కదా మీరు. తిరుపతి అంటే మీకు ఎగ్జామ్ క్వశ్చన్ ఏ ప్లేస్లో జరిగిందని అడిగినా, 3వ సమావేశం ఎక్కడ జరిగిందని అడిగినా, 4 అడిగినా, 5 అడిగినా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా. లేకపోతే 1, 2, 3 చదువుకుంటే తెలియదని అలా కాదు, 5 రాసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్స్లో 3వ సమావేశం ప్లేస్ అడుగుతారా, 3వ ప్లేస్లో ఇయర్ అడుగుతారా వాళ్ళ ఇష్టం. కానీ మైండ్లో నేను చెప్పిన ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి. మొదటిది హైదరాబాదు, చివరిది హైదరాబాదు. తర్వాత 4వది కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి అనుకున్నాం. ఇంకా మలేషియా, మారిషస్. ఇయర్స్లో 75, చివరిన కేసీఆర్ 2017. కిరణ్ కుమార్ అంటే 2012లో ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి సరిపోయింది. అంటే అది పొలిటికల్గా ఏపీ హిస్టరీకి మనకు అంత ఐడియా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఒకసారి చదవండి నేను చెప్పిన ప్యాటర్న్. సో ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి ఇది. తర్వాత ప్రాచీన హోదా పొందిన భాషలు క్లాసికల్ లాంగ్వేజ్. హౌ మెనీ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇన్ కాన్స్టిట్యూషన్? ఎన్నిటికి వీటికి సంబంధించి ఉన్నాయి చూడండి. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఇది ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య. ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య. ఫస్ట్ అవుట్లుక్ నేను చెప్తున్నాను ప్రతిదీ మీకు. 6. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అండి. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అండి. ప్రాచీన హోదా పొందిన భాషలు. ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్ ఒకసారి. సంఖ్యపరంగా అయితే 6 గుర్తుపెట్టుకోండి. ప్రపంచ తెలుగు మహాసభలు అంటే 5, ఇది 6. అయితే వాటి తెలుసుకునే ముందు మనం ఇక్కడ 6 కదండి. 1, 2, 3, 4, 5, 6. ఇవి 6 తెలియాలి ప్లస్ ఇయర్స్ తెలియాలి. తర్వాత చూద్దామండి. అసలు ప్రాచీన హోదా అనేది ఏ భాషలకు ఇస్తారు? మన భారత రాజ్యాంగంచే గుర్తించిన భాషలు ఏంటండి? ప్రారంభంలో 14, ప్రస్తుతం 22. రాజ్యాంగంచే గుర్తించబడిన 22 భాషలకు మాత్రమే ప్రాచీన హోదా స్టేటస్ని ఇస్తారు. దీన్ని ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే 1000 సంవత్సరాలకు పైబడి పూర్వం చరిత్ర కలిగి ఉండాలి. అంటే మన తెలుగు ఉంది 1000 సంవత్సరాల కన్నా ముందే ఉంది కాబట్టి, అంటే ప్రతిదానికి 1000 సంవత్సరాలకు పూర్వం మనకి ఒక హిస్టరీ ఉండాలి. అంటే అప్పటి నుండి ఫాలో అవుతూ మినిమం అండి. అంటే ప్రాచీన హోదా పొందిన భాషల్లో ఆ భాషలు పొందేది ఎక్కడంటే మన రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో వాటికే ఇస్తారు. ఫస్ట్ పాయింట్. ఇది ఎవరిస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. ఎప్పుడు ఇస్తుందంటే ఈ మనం చెప్పుకున్న 22 భాషలకు సంబంధించి, మన అధికార భాషలకు సంబంధించి 1000 సంవత్సరాల వరకు మినిమం కనీసం 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి ఇప్పటికీ వాటిపై పరిశోధన కొనసాగిస్తూ ఆ లిటరేచర్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వాటికి ప్రాచీన హోదా స్టేటస్ ఇస్తుంది. ఇవ్వటం వల్ల క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ వస్తుంది. అంటే మనం యూనివర్సిటీలు కానీ, గ్రంథాలయాలు కానీ ఆ తెలుగుకు సంబంధించి పరిశోధన మీద రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మన ఓన్ మనీ కాకుండా స్టేట్కి సంబంధించిన సెంట్రల్ నుంచి ఫండ్ వస్తుందండి మనకి. సో ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య 6. మనకున్న 22 భాషల్లోనే 6 భాషలకు హోదా కల్పించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కనీసం 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి ఇప్పటికి వాటిపై పరిశోధన కొనసాగినట్లయితే మాత్రమే ఇస్తారు. ఇది బేసిక్ రూల్ అండి. తర్వాత ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య ఏంటండి? 6 అనుకున్నాం. 6లో ఫస్ట్ చూడండి. ఈ 6 తెలియాలంటే మీరు మళ్ళీ బట్టి పెట్టకండి. మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే అందరికీ తెలియండి. సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ. తెలంగాణ చెప్పలేదు అనుకోండి, మన తెలుగు రాష్ట్రం కాబట్టి చెప్పలేదు. సో సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈ 4టికి ప్రాచీన హోదా ఇచ్చారండి. అప్పుడు ఏమవుతుంది? తమిళానికి ఇచ్చినట్టు, కన్నడానికి ఇచ్చినట్టు మన తెలుగుకి, తర్వాత కేరళ, మలయాళం, మన దక్షిణాది రాష్ట్రాలు ఈ 4 అండి. ఈ 4టికి ప్రాచీన హోదా ఇచ్చారు. దాంతోపాటు ప్రాచీన కాలం నుండి కూడా మన తమిళ గ్రంథాలన్నీ కానీ మామూలు ఎక్కడ ఏ లిటరేచర్లో ఉంటాయి, దేంట్లో ఉంటాయి, సాంస్క్రిట్లో ఉంటాయి గ్రంథాలన్నీ కూడా. సంస్కృతం. సో సంస్కృతానికి కూడా ప్రాచీన హోదా ఇచ్చారు.
ఇంకా చివరిగా ఇచ్చింది దేనికంటే ప్రాచీన హోదాకు సంబంధించి మన ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాల్లో మన ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంటుందండి ఒడిస్సా కూడా ఇచ్చాడు. అంటే ఒడియా లాంగ్వేజ్. ఆల్రెడీ ఒరియా ప్లేస్లో ఒడియాలు వచ్చినాయని చెప్పాను కదండి, ఒడియా లాంగ్వేజ్. సో ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య అంటే 6. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం 4 రాష్ట్రాలతో పాటు తమిళ గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉంటాయి కాబట్టి సంస్కృతంతో పాటు మనకు ఉత్తరాదిన ఉన్న రాష్ట్రం స్టార్టింగ్లో ఒడిస్సా అంటే ఒడియా లాంగ్వేజ్. ఇక్కడ లాంగ్వేజ్ కదా అందుకని ఒడియా రాశాను. సో ఈ 6 భాషలకు ఇచ్చారు. ఇప్పుడు ఏ సంవత్సరంలో వేటికి ఇచ్చారు, మొదటి దేనికి ఇచ్చారు అనేది కూడా తెలియాలండి, ఎందుకంటే ఇయర్ పాయింట్ ఆఫ్. ఇప్పుడు చూడండి మనకి అంటే ఫస్ట్ 6 తెలుసుకోండి, బట్టి పెట్టకుండా చెప్తున్నాను. 6 దక్షిణాది రాష్ట్రాలతో పాటు సంస్కృతం, ఒడియా అనే సంగతి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇయర్ వైజ్గా రాసుకోవాలి జాగ్రత్తగా. ఫస్ట్ది తమిళానికి ఇచ్చండి. ప్రాచీన హోదా పొందిన మొదటి లాంగ్వేజ్ ఏంటంటే తమిళానికి ఇచ్చారు. ఇయర్స్ తర్వాత చూద్దాం. రెండవది తమిళ గ్రంథాలన్నీ దేంట్లో ఉంటాయండి, ఎక్కువగా సంస్కృతంలోనే ఉంటాయండి, అందుకని సంస్కృతం రెండో భాష. రెండోది సంస్కృతం, దీనికి ఒక గీత కొట్టేసుకోండి. తర్వాత 3, 4 కలిపి రాస్తానండి, 5, 6 రాస్తాను. సో ఇలానే రాసుకోవాలి మీరు. తమిళనాడుకి ప్రాచీన తమిళ గ్రంథం, తమిళకి ఫస్ట్ ప్రాచీన హోదా ఇచ్చారు 2004 సంవత్సరం అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయరే సంస్కృతానికి ఇచ్చారు వెంటనే. 2005లో కూడా సంస్కృతానికి ఇచ్చేస్తారు. 2004, 2005 ఎంతవరకు బాగానే ఉంది. సో ఈ గుర్తుపెట్టుకోవడానికి మీ డిగ్రీలు అయిపోయినాయో డేట్ ఆఫ్ బర్త్లో ఏదో ఒకటి ఉంటాయి కదండి, దానికి లింక్ చేసుకోండి అప్పుడు మాత్రమే. సో తమిళానికి ఫస్ట్ 2004, నెక్స్ట్ ఇయర్ సంస్కృతానికి ఇచ్చారు. తర్వాత ఆంధ్ర, కర్ణాటక అంటే తెలుగు రాస్తున్నాను, కన్నడం రాస్తున్నాను, తెలుగు, కన్నడం ఈ రెండింటికి ఒకేసారి ఇచ్చారండి 2008లో. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్తో పాటు మన పిన్ కోడ్ చూడండి ఏంటండి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇంకోటి మన పిన్ కోడ్ రాస్తాను అనుకోండి 5తో స్టార్ట్ అవుతుంది, 522 అని స్టార్ట్ అవుతుంది. అంటే 5తో 00 రాని 11 అని అంటే 5 సిరీస్తో. సో మన పోస్ట్ పిన్ కోడ్ జోన్లో 5th జోన్లో ఉన్న రాష్ట్రాలను అడిగితే ఆంధ్రతో పాటు కర్ణాటక కూడా ఉంటుందండి. అంటే తెలుగు ఉంది ఎలాగో, తమిళనాడు ఇది హైదరాబాదు తెలుగు రాష్ట్రాలు కాబట్టి కర్ణాటక కూడా. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాలంటే మన తెలుగుతో పాటు 5th జోన్లో ఉన్న మరొక రాష్ట్రం ఏంటి, కర్ణాటక. అందుకని తెలుగు, కన్నడాన్ని కలిపించారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే గుర్తుండదండి మనకి ఇయర్స్లో. సో మనకి పిన్ కోడ్ జోన్లు ఆంధ్రతో పాటు కర్ణాటక కూడా ఉంటుంది. అందుకని కర్ణాటక పిన్ కోడ్కు 5,000 స్టార్ట్ అవుతుంది. సో తెలుగు, కన్నడ పోస్టల్ డిపార్ట్మెంట్లో అదొక బిట్ అండి. తెలుగు, కన్నడ 2008లో ఇచ్చారు. సో మన తెలుగుకి ఎప్పుడు ఇచ్చారంటే 2008, దాంతోపాటు కన్నడానికి కూడా 2008. తర్వాత దక్షిణాది రాష్ట్రాలు చూడండి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళం అయిపోయింది, కన్నడం రాశాను, తర్వాత తెలుగు రాశాను. ఇంకా మిగిలింది ఏంటండి, మలయాళం ఉంది. ఇక్కడ మిగిలింది ఇంక మలయాళం. ఆ తర్వాత మలయాళం కూడా రాశాను, మిగిలింది ఏముందండి సాంస్క్రిట్ కూడా రాశాను. ఇప్పుడు ఇంక ఒడియా మిగిలింది. ఒడియా అంటే దక్షిణాది రాష్ట్రాలు తమిళం, తమిళ గ్రంథం, సంస్కృతం కాబట్టి 2004, 5. ఆంధ్రతో పాటు కర్ణాటక కూడా 5th జోన్లో ఉంది కాబట్టి 2008. ఇంకా మలయాళం, ఒడియా మలయాళానికి తర్వాత ఇచ్చారండి 2013 సంవత్సరం. ఆ నెక్స్ట్ ఇయర్ ఒడియాకి ఇచ్చారు 2014. సో ఇది స్టూడెంట్స్ వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూడండి. ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్యలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ పొందినవి 6 అంటే చదువుకున్న అవుట్లుక్లో తెలిసింది మీకు. ఈ 6 ఫస్ట్ రాసుకున్నారు. సౌత్ ఇండియన్ స్టేట్స్ రాయాలి, సంస్కృతం, ఒడియా. తర్వాత తమిళానికి ఫస్ట్ ఇచ్చారు, సంస్కృతానికి రెండవది, తమిళం తర్వాత 2004, 2005. తర్వాత తెలుగు, కన్నడానికి ఒకేసారి 2008. మలయాళం చివరిగా మిగిలింది, ఒడియా అని మనకు రాష్ట్రం కూడా చివర 2013, 14. ఇలాగనే గుర్తుపెట్టుకున్నట్లయితే ఫస్ట్ 6 తెలుసుకోండి, తర్వాత ఇయర్స్ని కూడా గుర్తుపెట్టుకోవట్లా. మరి తెలుగు అనం కానీ మనతో పాటు కన్నడ ఉంది కాబట్టి 2008. ఒడియా అని అనుకో చివరి ఇచ్చిన దానికే కాబట్టి మన ఆంధ్రాలో ఉత్తరాది రాష్ట్రం అదే కాబట్టి స్టార్టింగ్లో ఒడియా గుర్తు వస్తుంది. సో మీరు ఏదైనా సరే ఇలా కంపారిటివ్లీ ఇయర్స్ని బట్టి పెట్టకుండా, ఇంతకుముందు ఇయర్స్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్న క్లాసికల్ లాంగ్వేజ్లో మొత్తం ఇయర్స్ చెప్తున్నా ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్తో పాటు. కానీ ఇలా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఎన్నిసార్లు చదివితే ఎన్ని చదువుతారు, ఇలా ఉన్న వాటిలో ఫిక్స్డ్గా ఒక బిట్ వస్తుంది. ఖచ్చితంగా చదవకపోతే ఖచ్చితంగా ఒక మార్కు పోతుంది. సో మనకు బిట్ మిస్ అవ్వకూడదు చదవాలంటే ఈ ప్యాటర్న్ రాసుకోండి, ఇది ఫాలో అవ్వండి. సో మనకి దీంట్లో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలో ఒకటి, తర్వాత ప్రాచీన హోదా పోషణ భాషల సంఖ్య, ఇదండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దీని తర్వాత ఇంక మిగిలింది ఏంటండి, భాషా దినోత్సవాలు. అంటే మన ఈ క్లాసికల్ లాంగ్వేజ్ కానీ మన అధికార భాషలకు సంబంధించి మనకు ఇంపార్టెంట్ ఒక 4 డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, భాషలు దినోత్సవాలు. భాషల దినోత్సవాలు
భాషల దినోత్సవాలండి. సో ఫస్ట్ చూడండి, ఆగస్టు 29 అండి. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. మనకి జాతీయ క్రీడా దినోత్సవం తెలుసండి, కానీ మన తెలుగు భాషలు కాబట్టి తెలుగు భాష దినోత్సవం అనుకోవాలి. అది తెలుగు భాష దినోత్సవం అండి అనుకోవటం కాదు, తెలుగు భాషా దినోత్సవం. ఈ ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవంగా ఎవరి గుర్తుగా జరుపుతారంటే గిడుగు రామ్మూర్తి అండి. గిడుగు రామ్మూర్తి జయంతి, ఆయన పుట్టినరోజు గిడుగు రామ్మూర్తి జయంతి అండి, ఆగస్టు 29. రామ్మూర్తి జయంతిని పురస్కరించుకోవాలి. రామ్మూర్తి జయంతిని పురస్కరించుకోండి. జయంతి సందర్భంగా ఆ డేని ప్రకటించారండి. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు ఆగస్టు 29న. ఇతనుకున్న బిరుదండి, మనకి ఏపీస్టీలో బిట్టు కవర్ అవుతుంది, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలి కాబట్టి. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. సో వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అనే బిరుదు ఎవరికి ఉందంటే గిడుగు రామ్మూర్తి. ఆయన జయంతి సందర్భంగా ఆగస్టు 29 ఏం చేశారంటే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే వ్యవహారిక భాష అంటే ఇప్పుడు మనం అన్నం తిన్నామా లేకపోతే నిద్రపోతున్నామా ఇదంతా వ్యవహారిక, మన వాడుక భాష అండి. అలా కాకుండా అది కనిపెట్టకపోతే కనుక రామ్మూర్తి గారు మన భాష డిఫరెంట్గా ఉండేదండి. అంటే మనకి ఇంకా అర్థం కాని భాష, దానికోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. మన అందరికీ సరళమైన అర్థమైన భాష, సినిమాల్లో అన్నింటిలో వాడే భాష అన్నిటికి ఉందంటే ఈయన గిడుగు రామ్మూర్తి గారి పుణ్యం అండి. అందుకని ఏదో బిట్టు కోసం కాకపోయినా అంత గొప్ప వ్యక్తి అండి. వ్యవహారిక అంటే వాడుక భాష, మనందరం వాడుకునే భాషని తయారు చేశాడంటే నాట్ సో ఈజీ అండి. అతను గొప్ప వ్యక్తి అనమాట. సో మనం అదృష్టం చేసుకుంటే మనం మాట్లాడేది మీకు అర్థమవుతుంది, మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది అంటే ఈయన పుణ్యమే. సో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా అందుకని అంత బిరుదండి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. తర్వాత తెలుగు భాషా దినోత్సవం అనుకున్న స్టేట్కి సంబంధించి ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవది మన జాతీయ భాష ఏంటంటే హిందీ. జాతీయ హిందీ దినోత్సవం. జాతీయ హిందీ దినోత్సవం. హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14 అండి. మీకు డేట్స్ ఉన్నాయని అన్నీ చదవకండి. ఇక్కడ మనం చెప్పుకునే టాపిక్ సంబంధించి రిలవెంట్గా మాత్రమే మనం చదువుకోవాలి. రీసెర్చ్ లాగా చేయకూడదు. మనం ఏ టాపిక్ చదువుతున్నామో దానికి సంబంధించిన కులంకుశంగా ఒకసారి చేర్చుకోండి. జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14. తర్వాత మూడవది ఆగస్టు తర్వాత ఏమంత వస్తుంది సెప్టెంబర్. అందుకని సెప్టెంబర్ 14 జాతీయ హిందీ దినోత్సవం. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వస్తుంది. సో అది అయిపోయింది కదా, జనవరి వస్తుంది. ప్రపంచ హిందీ దినోత్సవం కావాలండి. ప్రపంచ హిందీ దినోత్సవం. ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి కదండి. తర్వాత ఆర్డర్లో అండి జనవరి 10. జనవరి 10ని జాతీయ హిందీ దినోత్సవం. తర్వాత అన్నిటికీ సంబంధించి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఉంటుంది కండి. అంతర్జాతీయ లేదా ప్రపంచానికి ఉంటుంది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అండి. ఫిబ్రవరి 21 అండి. ఫిబ్రవరి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21 అండి. సో ఇది స్టూడెంట్స్ వీటికి సంబంధించి అధికార భాషలు అనే టాపిక్లో మనం తెలుసుకున్న విషయాలు చూడండి. అధికార భాషల నుంచి 22 లాంగ్వేజెస్ 22 భాషలు తెలుసుకున్నాము. తర్వాత ప్రాచీన హోదా పొందిన భాషలు, ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు సభలు, భాషల దినోత్సవాలు. మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పానండి. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు 4. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ చదివే ముందు ఈ టాపిక్లో మనం ఏం చదవాలనేది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా ఒక పేపర్ మీద రాసుకోవాలండి. ఏ టాపిక్ చదివినా దాని ద్వారా మీకు పర్ఫెక్షన్ వస్తుంది. భాషల దినోత్సవాల్లో ఆగస్టు 29 అంటే మన తెలుగు, తర్వాత సెప్టెంబర్ వస్తుంది. సెప్టెంబర్ 14 జాతీయ హిందీ. ప్రపంచ హిందీ అంటే జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుంది. దీనికి డబల్ డేట్ అండి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. తర్వాత
22 భాషల గురించి కంప్లీట్ తెలుసుకున్నాం కదండి. దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు 4 తెలుసుకున్నాం కదండి. తర్వాత ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య అంటే 6 అయిపోయినాయి కదండి. ప్రపంచ తెలుగు మహాసభలు అంటే 5 జరిగినాయి కదండి. తర్వాత భాషల దినోత్సవాలకు సంబంధించి 4 తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి కంప్లీట్గా ఏదైతే హెడ్డింగ్స్ రాసుకున్నామో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా భాషలు అనే టాపిక్ నుంచి ఇది అయిపోతుంది. మళ్ళీ మనం భాగాలు చెప్పుకునే ఇండివిజువల్గా బ్రీఫ్ అవుట్లుక్లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, 2-3 చదవాలి అంతేనండి. సో ఈ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ ఇది. సో ఇంక ఈ డేట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవండి. అన్ని డేట్స్ కాదండి, ఇక్కడ ఎంత అవసరం అంతవరకు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.